కేసులో శిశు విక్రయాలకు పాల్పడిన ప్రధాన నిందితులు సరోజిని భారతిని భవానీపురం పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. శిశు విక్రయాల నెట్వర్క్ ఎంతవరకు విస్తరించి ఉంది, వారికి సహకరిస్తున్న వారు ఎవరు, ఇక ఇదే కేసులో గతంలో అరెస్ట్ అయి కూడా మళ్ళీ ఇదే నేరం ఎందుకు చేస్తున్నారు, చిన్నారుల అమ్మకాల వెనుకున్న సూత్రధారులు పాత్రధారులు ఎవరనే కోణంలో ప్రశ్నిస్తున్నారు. ఈ ఇద్దరిని ఇవాళ నుంచి 9వ తేదీ వరకు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బిందు, ఇక ప్రధాన నిందితులైన శిశు విక్రయాల కేసులో సరోజిని భారతిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ రాజ్ కుమార్, ముఖ్యంగా విజయవాడలో పిల్లల విక్రయాల కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. సరోజిని భారతిని విచారిస్తున్నారు. అంటే ఈ కేసుకి సంబంధించి గత నెల రోజుల నుండి పిల్లల విక్రయాల కేసులో చాలా మలుపులే మనకు కనిపిస్తున్నాయి. పిల్లల విక్రయాల కేసులో ముఖ్యంగా విజయవాడ, ఢిల్లీ మరియు ముంబై ఇటువంటి ప్రదేశాల్లో శిశు విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఎప్పుడైతే విజయవాడ సిపి కనిపెట్టారో అప్పటి నుండి ఈ గ్యాంగ్ మీద ఒక నిఘా పెట్టి గాలింపుల చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఢిల్లీలో ఒక పెద్ద గ్యాంగ్ నుండి కూడా ఇది ముంబైలో ఉన్న గ్యాంగ్స్టర్ అయితే ఇదంతా నడుపుతున్నారని, పిల్లల విక్రయాలకు సంబంధించి అంటే పిల్లల్ని హాస్పిటల్ నుండే తీసుకొచ్చేసి ఎక్కువ రేటుకి సంతానం లేని వారికి అమ్ముతున్నారని, ఇవన్నీ చూసిన తర్వాత అయితే ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అంటే పిల్లల్ని విక్రయించేసే గ్యాంగ్ లో ఇన్వాల్వ్ అయిన అందరినీ కూడా పట్టుకోవడం జరిగితే కేసుకు సంబంధించి ప్రధాన నిందితులైన సరోజిని మరియు భారతి అనే ఇద్దరు మహిళలను అయితే విచారణ నిమిత్తం భవానీపురం పోలీస్ స్టేషన్ పోలీసులు తరలించారు. జిల్లా జైల్లో ఉన్న నిందితుడు ముందుగానే వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు వైద్యులు మరియు పూర్తి ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహించిన అనంతరం వారిని భవానీపురం ఏఎస్ కు తీసుకొచ్చారు. నేటి నుంచి అంటే ఈ రోజు నుంచి 9వ తేదీ వరకు కూడా వీరిద్దరికి నిందితులు కస్టడీలో ఉంచి విస్తృతంగా ప్రశ్నించనున్నారు అంటే అధికారులు తెలిపారు. అంటే వారికి సంబంధించి అంటే గ్యాంగ్ ఇంకెక్కడ ఉందని చెప్పేసి అక్కడి నుండి ప్రశ్నించాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ గ్యాంగ్ వెనకాల ఇంకెంతమంది ఉన్నారని వీరిద్దరు విచారణలోనే తెలిసిద్దని కూడా కొన్ని తెలుస్తున్నాయి రాజ్ కుమార్. అయితే నేటి నుంచి 9వ తారీఖు వరకు నిందితుల్ని ప్రశ్నించే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్నారులు విక్రయించడానికి సంబంధించిన నెట్వర్క్ ఎలా పనిచేసింది, ఇందులో ఇంకా ఎవరెవరు భాగస్వాములు ఉన్నారు, చిన్నారులకు సంబంధించి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరెవరికి విక్రయించారు, అంటే ఎంత మొత్తానికి పిల్లల్ని విక్రయించారనే అంశాలపైన కూడా లోతైన విచారణ చేపట్టారు. అయితే ఈ కేసులో కీలకమైన ఆధారాలు లభించే అవకాశం ఉందని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా సరోజినిపై ఇప్పటికే కొత్తపేట, దుర్నా పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులకు సంబంధించి వాటి వారెంట్లు దాఖలు చేసినట్టు తెలిపారు. అంటే వారెంట్లు దాఖలు చేసిన అధికారులను కూడా అంటే విచారణ చేస్తున్నారు. మరిన్ని కీలక నిజాల కోసం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని కూడా, చిన్నారుల అక్రమ రవాణా పైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా భవానీపురం పోలీస్ స్టేషన్ లో స్పష్టం చేశారు. ఓకే, రైట్ బిందు, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News